ఫ్రెండ్స్, తన తల్లి భువన ముందు సూర్య బయటపెట్టిన నిజంతో ఒక్కసారిగా సింహాద్రికి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు. అసలు ఏంటో నిజం, వాళ్ళ అమ్మకి తెలియని ఆ నిజం ఏంటి, సూర్య ఎందుకని ప్లాన్ వేశాడు అనేది గనక చూసినట్టయితే, నిత్యకి అలాగే సూర్యకి పెళ్లి జరగాలి అని చెప్పేసేసి భువన చాలా కోరుకుంటోంది. కానీ ఇక్కడ భువనాకి అంటే సూర్య వాళ్ళ అమ్మకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ అన్నయ్య పరమ దుర్మార్గుడు. ఇక్కడ జాను కుటుంబాన్ని, తను ఎంతగానో నమ్మిన శంకర్ నారాయణ కుటుంబాన్ని నమ్మించి, ఎంతలా నమ్మించాడంటే దాదాపుగా 25 ఏళ్ల నుంచి నమ్మించి మోసం చేశాడు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయడమే కాకుండా వాళ్ళకి దక్కాల్సిన ఆస్తిని దక్కనివ్వడం లేదు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళమ్మ ఏమనుకుంటుంది, సూర్య వాళ్ళమ్మ, మా అన్నయ్య మంచివాడే, వాడే పేదవాడు అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళ దగ్గర నిజాయితీ కూడా ఉండదు, ఎవరికైతే బాగా డబ్బు ఉంటుందో వాళ్ళకి కంప్లీట్ గా నిజాయితీ ఉంటుంది అనేది ఈవిడ ఒక ఆలోచన. సో శంకర్ నారాయణ వాళ్ళు సింహాద్రి కన్నా డబ్బు కొంచెం స్టేటస్ లో తక్కువైన వాళ్ళే కదా. సో సింహాద్రి వాళ్ళ అన్నయ్య మంచివాడని, శంకర్ నారాయణ డబ్బు కట్టకుండా చచ్చిపోయాడని ఇలా రకరకాలుగా ఊహించుకుంటాను. ఎందుకనంటే అసలు ఆ రోజు జరిగిన విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే, మీరు ఈ ఫోటోని చాలా క్షుణ్ణంగా గమనించండి ఫ్రెండ్స్. కింద సింహాద్రి వెనకాల ఆ తోటమాలి ఒక ఆయన ఉంటాడనమాట. అతను శంకర్ నారాయణకి చాలా ఫేవరబుల్. నిజం చెప్పాలంటే శంకర్ నారాయణ అందరికీ కూడా నోట్లో నాలుకలో ఉండే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కానీ స్నేహితుడు అంత దారుణంగా మోసం చేస్తున్నా కూడా సింహాద్రి చంపేస్తాడేమో అని భయపడతాడు. గత సందర్భాల్లో చాలా సార్లు శంకర్ నారాయణని హెచ్చరిస్తాడు. ఎన్నో సందర్భాలలో శంకర్ నారాయణని తోటమాలి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊరు జనాలు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకం అన్నా కూడా జాను వాళ్ళ నాన్నగారు అవి పట్టించుకోరు. అయితే సూర్య మాత్రం ఇప్పుడు ఏకంగా ఆ తోటమాలి దగ్గరికే వెళ్తాడనమాట. తోటమాలి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, అసలు అక్కడికి వెళ్ళి ఏం అడుగుతాడు అనేది కనుక చూసినట్టయితే, తోటమాలి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఆ రోజు కరెక్ట్ గా శంకర్ నారాయణ గారు చనిపోయే ముందు రోజు మీరు శంకర్ నారాయణని ఎక్కడైనా చూసారా, అంటే జాను వాళ్ళ నాన్నగారిని ఎక్కడైనా చూసారా అని అడిగితే, దానికి ఆయన ఫస్ట్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాడు. కానీ ఆ తర్వాత, నేను మీ పేరుని ఎక్కడా బయటికి రానివ్వను, దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయండి, ఇది నా జీవితానికి సంబంధించింది, ముఖ్యంగా నా పెళ్లికి సంబంధించింది, నా పెళ్లి నువ్వు ఇలాగా నాకు కావాల్సిన అమ్మాయితో జరగాలి అంటే మీ సాక్ష్యం చాలా ముఖ్యం అంటూ చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సూర్య వాళ్ళ అమ్మ కొంతవరకు మంచి ఆవిడే, సింహాద్రి అంత దుర్మార్గురాలు కాదు. సింహాద్రిని ఆమె ఎందుకని గుడ్డిగా నమ్ముతోంది అంటే, అక్కడ శంకర్ నారాయణ తప్పు చేశాడని తను నమ్మడంతో. అయితే సూర్య ఏం చేశాడంటే, ఇక్కడ జాను తప్పు లేదని, జాను కుటుంబం తప్పు లేదని, శంకర్ నారాయణ గారు చాలా మంచివారని, ఆయన్ని నమ్మించి మోసం చేసి ఫార్మా కంపెనీకి అమ్మేస్తున్నాడు అన్న విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు, శంకర్ నారాయణ ఎలాగ తన స్నేహితుడి కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడో అవన్నీ కూడా ఆ తోటమాలి ఎందుకైనా ఉపయోగపడుతుందని చెప్పి ఒక చిన్న వీడియో తీస్తాడు. ఆ వీడియోని చాలా జాగ్రత్తగా సూర్యకి ఇస్తాడు. అది కాస్త మొత్తం అంతా కూడా వాళ్ళ అమ్మకి చూపించడం జరుగుతుంది. వాళ్ళమ్మ మొదటగా నమ్మదు, ఇదంతా కల్పితమేమో అనిపిస్తోందని. ఇక్కడ నేనెందుకో మా అన్నయ్యని నమ్ముతానని అనిపిస్తోంది అంటే, దానికి సూర్య ఒక మాట అంటాడు. అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్తాను. పెళ్లికి ముందు కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఆ శంకర్ నారాయణ గారు మావయ్య దగ్గరికి వచ్చి తోట గురించి పదే పదే అడిగారు. ఎన్నో సందర్భాలలో ఆయన ఆ తోట రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలని చాలా ఆలోచించారు. కానీ ఆ రోజు అంటే కరెక్ట్ గా అలకనంద పెళ్లికి ముందే అలా ఎందుకు జరిగిందో నీకు తెలియట్లేదా అంటే, ఆవిడ నమ్మనట్టుగా నమ్ముతుంది. అయితే అప్పుడు సూర్య ఏమంటాడంటే, ఒకవేళ గనక సింహాద్రి గనక మంచివాడైతే మాత్రం ఫార్మా కంపెనీకి తెలియకుండా ఎందుకు చేస్తాడు, నిజంగా జాను వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే జాను వాళ్ళని కూడా పిలిపించి ఆ ఫార్మా కంపెనీ వాళ్ళ ముందే మాట్లాడిచ్చి వాళ్ళకి కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వటం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అమ్మా, అక్కడ మావయ్య తప్పు చేశాడని. అంతేకాదు, నా కళ్ళ ముందే జానుకి నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని, తోట జోలికి నా జోలికి రావద్దని చెప్పాడు అంటూ మొత్తం వాళ్ళ అమ్మని నిజం చెప్తాడు.
అయితే వాళ్ళమ్మ ముఖ్యంగా సింహాద్రి గనక చెడ్డవాడు అని నమ్మితే నిత్యతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు సింహాద్రి జాను కుటుంబానికి ఏదో అన్యాయం చేసేస్తాడు అన్న బెదిరింపుని సూర్యకి బెదిరిస్తున్నాడు. సో అవన్నీ తొలగిపోవాలి అంటే మొదటిగా వాళ్ళ అమ్మ సింహాద్రియే చెత్తన వెధవ అని నమ్మాలి. ఆ చెత్త వెధవ కడుపున పుట్టిన ఆ నిత్య కూడా విపరీతమైన కోపిష్టిదని తెలియాలి. అందుకనే ఈ రకంగా ఇటువంటి ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళ అమ్మ మొత్తానికైతే మాత్రం నమ్మింది. అయితే ఆవిడ పూర్తిగా నమ్మకపోయినప్పటికీ కూడా నాకు దీన్ని కొట్టిపారేయాలని లేదు. అయితే నిశ్చితం నీ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తాను. అట్లీస్ట్ నాకు నిజం తెలిసేంత వరకు నేను ఈ పెళ్లిని కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలను అంటూ సూర్యకి చెప్తుంది. ఈసారి నిజంగానే సూర్య వాళ్ళమ్మ నిజంగానే చెప్తుంది. ఎందుకనంటే వీడియో ఆధారాలతో ప్రూఫ్ చూపించాడు కదా, అందుకనమాట. సరే ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, హ్యాడ్ చేయండి. అయితే మీకు ఏ టైంలో డైలీ సీరియల్ కావాలి, 10 o'clock 11 o'clock అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది అనేది కూడా మాకు తెలియచేయండి. మా వీడియోస్ మీకు తొందరగా చేరాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.